లంబాడీలను ఎస్టీ నుంచి తొలగించాలి. ఇతర రాష్ట్రాల్లో వేరే కులాల్లో మరి తెలంగాణలో ఎందుకిలా? ఆదివాసీల అస్తిత్వాన్ని కాలరాస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హక్కులు రిజర్వేషన్ల హరింపుతో మరింత వెనుకబాటు. వైద్యం, ఉపాధి రంగాల్లోనూ అంతంతే. హక్కుల సాధన కోసం రాజకీయ పోరాటం. ఉట్నూరు ఆదివాసీ ధర్మయుద్ధ సభలో వక్తలు, ఆదివాసీ ధర్మయుద్ధ సభలో అభివాదం చేస్తున్న నాయకులు. మన దేశం ఎప్పుడైతే ఈ కులగజ్జి నుండి బయటపడుతుందో అప్పుడే మన దేశం, భారతదేశం బాగుపడుతుంది. వేరే ఏ దేశాల్లో కూడా ఈ రిజర్వేషన్లు కానీ ఏం లేవు, అందరు సమానంగా ఉన్నారు. మన దేశంలో ఎప్పుడైతే ఈ ప్రతి కులం లంబాడి వచ్చి మాట్లాడతారు, ఎస్సీలు దళితులు వచ్చి ఇట్లా మాట్లాడతారు, రెడ్డిలు వచ్చి ఇంకోలా మాట్లాడతారు, బీసీలు వచ్చి బీసీలలో మళ్ళా యాదవ్లో కల, గౌడ్లో కల, ముదిరాజులో కల, ఓకే. సో ఇట్లా ఒక్కొక్కరు మాదే అంటారు. సో ఇట్లా ప్రతి ఒక్కరు వాళ్ళ కులం అని చెప్పి కులం అని చెప్పి మా కులం గొప్ప అని చెప్పి ప్రతి ఒక్కరు ఇట్లా గొడవ పడుతూ పోతూ ఉంటే ఇక మనం ప్రశ్నించాల్సినటువంటి వాళ్ళు క్షేమం గురించి, సంక్షేమం గురించి ఏం మాట్లాడతాం? స్కూల్లో అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. అంటే కులపోడినే పక్కన కూర్చోబెట్టుకోవాలన్నా, ఆ కులపోడే వచ్చి చదువు చెప్పాలన్నా? సో ఇది కాదు కదా, ఇదేనా ఎదుగుదల? ఇదేనా రైజింగ్ తెలంగాణ? సో అందరు ఈక్వల్గా ఉండాలి కదా. అందుకే చెప్తున్నా, ఇక్కడే కాదు భారతదేశ వ్యాప్తంగా మొన్న ఆయన ఎవరో బీజేపీ వేరే బీహార్కి సంబంధించిన అతను ఏదో రాష్ట్రంలో ఒక దళితుడు ఎమ్మెల్యే అయిండు, ఆయన గుడికి వచ్చిండు అని చెప్పి మన ఏమంటారు ఈ గోపంచకం గుడి మొత్తం చల్లిండు కడిగిపిచ్చి. ఎంత అవమానం అది! తప్పు చేస్తే ఎవడైనా తప్పే, అది బీజేపీ అయినా లేకపోతే ఏ పార్టీ అయినా తప్పే. అది బాపనోడైనా, కొమటోడైనా, రెడ్లైనా, వెలమైనా, ఓకే, బీసీలైనా, గౌడ్లైనా, యాదవులైనా, ముదిరాజులైనా, లేదా దళితులైనా, లేకపోతే లంబాడీలైనా, ఎవరిదైనా తప్పే. ఎవరు చేసినా ఈ కులంపై ఆ కులాన్ని దూషించిన తప్పే, ఆ కులంపై ఈ కులాన్ని దూషించిన తప్పే. కానీ అందరి కలిసిమెలిసి ఉండి పక్క దేశాలలాగా ఇక్కడ రిజర్వేషన్లు ఎత్తేస్తే తప్ప మన జీవితాలు బాగుపడవు. అందరికీ రావాలి. ఏ టు జెడ్ కేజీ నుండి పీజీ వరకు విద్య రావాలి, ఉద్యోగం రావాలి, ఉపాధి రావాలి. ఇవన్నీ రావాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఈ రిజర్వేషన్లకు అడ్డుకట్టేయాలి. ఎప్పుడు వస్తుందో, ఎవరి ద్వారా అవుతుందో, అది అసలు అవుతుందా మనం బ్రతుకుండంగా అనేది కూడా ఒక డౌట్. అందుకే మన దేశం ఇంకా ఇక్కడనే ఆగిపోతుంది, రిజర్వేషన్ దగ్గర ఇంకా ఇక్కడనే ఆగిపోతుంది. కావాలని ఏదో గొడవలు తేవడం, మళ్ళా ఆ గొడవలు తెచ్చిన ఓడిపోయి రాజకీయాల్లో ఎదగడం, మంత్రులు కంత్రులు అవి కూర్చోవడం సర్వసాధారణం అయిపోయింది. కేవలం ఈ రాజకీయం కోసమే ఈ కులాల మధ్యలో చిచ్చు పెట్టడం అనిపిస్తుంది తప్ప నిజంగా ప్రజల కోసం కానీ ఏ ఒక్క బీసీలు ఫీజు రియంబర్స్మెంట్లు రాలేదని కూడా మాట్లాడతలేరు. చదువుల గురించి, విద్య గురించి మాట్లాడతలేరు. గురుకులాల్లో ఉన్నటువంటి వసతుల గురించి ఎవరు మాట్లాడట్లేదు. గురుకులాల్లో టీచర్లు లేరురా నాయన అని ఎవరు మాట్లాడతలేరు. ఉపాధి అంటే కేవలం గవర్నమెంట్ అయినా, ప్రైవేట్లో కూడా కండిషన్ పెట్టాలి, తెలంగాణ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి, ఇంత రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి అసలు ఎవరు మాట్లాడతలేడు. ఆలోచించుకోండి దయచేసి ప్రజలారా, మనం ఇంకా ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం అనేది కొంచెం ఆలోచించుకుంటే బెటర్.